రోజుకు ₹7 జీతంతో సినిమా ప్రతినిధిగా జీవితాన్ని ఆరంభించిన ఆయన ఏకంగా 25 కంటే ఎక్కువ కన్నడ చలనచిత్రాలను నిర్మించారు. 100 కంటే ఎక్కువ తెలుగు, తమిళ, హిందీ చలనచిత్రాలకు పంపిణీదారు. వామనుడుగా చిత్రరంగ ప్రవేశం చేసి బటుడింతై అన్నట్లు ఎదిగిన ఆయన రంగస్థల కళాకారుడు కూడా. కన్నడ రంగస్థల విఖ్యాతులు గుబ్బి వీరన్న, ప్రముఖ నటుడు రాజ్ కుమార్లతో సన్నిహిత సంబంధాలను కలిగిన ఆయన తెలుగు, కన్నడ కళా సంస్కృతుల పోషకుడు కూడా. కర్ణాటక, ఆంధ్ర ప్రభుత్వాల పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఆయన డాక్టర్ రాధాకృష్ణరాజు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర సరిహద్దులోని చిత్తూరు జిల్లా కుప్పం నుంచి బెంగళూరుకు ఉపాధి కోసం వచ్చిన ఆయన జీవితం వైవిధ్యభరితం. కుప్పం రాజు గారి గాథ బెంగళూరంతా. ఆయనతో ప్రజావాహిని ప్రత్యేక ప్రతినిధులు కె ఆదినారాయణ, వి సురేంద్రన్ల ముఖాముఖి. కర్ణాటక, తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లా మారుమూల పట్టణం కుప్పం నుంచి బెంగళూరుకు మీరు ఉపాధి కోసం వచ్చిన మీరు అంచెలంచెలుగా ఒక సినిమా నిర్మాతగా, పంపిణీదారుగా ఎదిగారు. మీ విజయ రహస్యం ఏమిటి? ఇందులో విజయ రహస్యం అంటే కృషి. మా సోదరులు, మా అన్నగారు కీర్తి స్టేషన్లు ఏఆర్ రాజు గారు, నాగిరెడ్డి గారి సంస్థ విజయ పిక్చర్స్లో బెంగళూరులో పనిచేసేవారు. నేను నా ప్రాథమిక విద్యాభ్యాసం ముగించిన తర్వాత మా అన్నగారి దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. 1966 మా అన్నగారి దగ్గరికి నేను రావడం జరిగింది. అప్పుడు ఈ చలనచిత్ర పరిశ్రమలో నాకేమీ తెలియదు. మా అన్నగారు విజయ పిక్చర్స్ సంస్థలో పనిచేస్తూ ఉంటే నన్ను ఆయన దగ్గరికి తీసుకుని, ఆయన నా ఎదుగుదలకు, నా యొక్క ఈరోజు ఈ ఉన్నత స్థితికి స్వర్గీయులు మా అన్నగారే కారణం. వారు నన్ను ఏం చేశారంటే, నువ్వు జీవితంలో పైకి రావాలంటే ముందు కష్టం తెలుసుకోవాలని చెప్పి చలనచిత్ర పరిశ్రమలో రిప్రజెంటేటివ్గా, అంటే రిలీజ్ అయ్యే సినిమా బాక్సులు తీసుకుని ఊరూరికి వెళ్ళటం, అలాంటి ఉద్యోగాన్ని ఇచ్చారు. అప్పుడు రోజుకు ₹7 భర్తా ఇచ్చేవారు. వసతి సౌకర్యం వెళ్ళిన థియేటర్ యజమానులు చూసేవారు. అలా ఈ చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నేను అన్ని ఊళ్ళు, కర్ణాటక రాష్ట్రంలో దాదాపు అన్ని ఊళ్ళు తిరగటం జరిగింది. అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ చూస్తూ బళ్ళారి పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ చాలామంది స్నేహితులు కావటం, సంస్కృతి పట్ల, భాష పట్ల నాకు ఒక విధమైన అభిమానం, అనురాగం అక్కడి నుంచే ఏర్పడింది. అక్కడ మా కృష్ణయ్య చెట్టు గారని మాకు చాలా ఆత్మీయ స్నేహితులు. కృష్ణదేవరాయల గురించి చాలా ఎక్కువ, చాలా మక్కువగా నాతో వారు మాట్లాడేవారు. అలా కృష్ణదేవరాయలు అంటే కూడా నాకు చాలా అభిమానం ఏర్పడింది. అలా చలనచిత్ర పరిశ్రమలో ఉన్నప్పుడు ఒక 4-5 సంవత్సరాలు నేను ఈ రిప్రజెంటేటివ్ పని చేసిన తర్వాత మా అన్నగారు సొంతంగా 1968లో అజంతా మూవీస్ స్థాపించారు. ఆ అజంతా మూవీస్ ద్వారా ఎన్నో తెలుగు చిత్రాలు, ఇప్పటికి కూడా కర్ణాటక రాష్ట్రంలో అజంతా మూవీస్, అజంతా కంబైన్స్ అంటే చాలా సుప్రసిద్ధమైంది. ఎన్నో చిత్రాలు నిర్మించాము, ఎన్నో చిత్రాలని పంపిణీ చేశాము. ఇలాగా చలనచిత్ర పరిశ్రమలో మంచి సంబంధాలు ఏర్పడిన తర్వాత పంపిణీ రంగం నుంచి నిర్మాణంలో అడుగుపెట్టేటప్పుడు మా అన్నగారు, నేను మొట్టమొదటి అజంతా కంబైన్స్ బ్యానర్లో సహోదర సవాల్ అనే ఒక చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆ చిత్రంలో మొట్టమొదట కన్నడ చిత్రంలో నటించడమే కాక ఒక రొమాంటిక్ హీరోగా రజనీకాంత్ గారిని పరిచయం చేశామనే ఒక గర్వకారణమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. రజనీకాంత్ గారు విష్ణువర్ధన్ కీర్తిశేషులు అయ్యారు. కానీ ఆ సినిమా నుంచి రజనీకాంత్ గారు వచ్చిన పేరు ప్రఖ్యాతులు చాలా గొప్పది. ఆ సినిమా కర్ణాటక రాష్ట్రంలో 25 వారాలు ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత రాజ్ కుమార్ గారితో రాజానన్న రాజా, అంతకుముందు మా అన్నగారి సారథ్యంలో షమీలా గారి నేతృత్వంలో లగ్నపత్రిక, చాలా సినిమాలు, దాదాపు 27 సినిమాలు, ఖైదీ, సింహగర్జన, సింహజోడి, ఇలా ఊరి ఉపకారి, ఖైదీ, ఇలా ఎన్నో సినిమాలు విష్ణువర్ధన్ గారితో. తర్వాత మొట్టమొదటి మల్టీ స్టారర్ విష్ణువర్ధన్, అంబరీష్ను ఇద్దరినీ కలిపి సినిమా తీసిన ఘనత మా అజంతా కంబైన్స్. స్నేహితుల సభ కేఎస్ఆర్ దాస్ గారు దాన్ని డైరెక్ట్ చేశారు. ఇలా చలనచిత్ర పరిశ్రమలో రోజు రోజుకు మా నిష్ఠ, ప్రిన్సిపల్ అది మా అన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. సమయపాలన. ఉదయము మేము
షూటింగ్ అంటూ స్టార్ట్ చేస్తే ఉదయం 9 గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఆ రోజుల్లో అనుకున్న సమయానికి చిత్ర నిర్మాణం జరిగేది. అనుకున్న సమయానికి ఆ చిత్ర నిర్మాణం పనులు మేము చేసి దాన్ని అనుకున్న సమయానికి విడుదల చేసేవాళ్ళం. అలాగా ఈ చిత్ర పరిశ్రమలో కింద నుంచి కష్టపడి పై స్థాయికి 5 రూపాయలు రోజుకు తీసుకునే దగ్గర నుంచి ఈరోజు ఒక కొంత వందల మందికి మేము అన్నం పెట్టే స్థాయికి ఎదిగామంటే అదంతా వెంకటేశ్వర స్వామి కృప అని నేను భావిస్తాను. మీరు ఈ విజయాల్ని సాధించారు. ఇది మీ లక్ష్యమా, లేకపోతే మీరు ఒక క్రమబద్ధత, ఒక క్రమశిక్షణతో విధి నిర్వహణ వల్ల దీన్ని సాధించగలిగారా? ఇక్కడ రెండు ఉంది. క్రమశిక్షణ ఉంది, విధి ఉంది. ఆ విధి అనేది ఎలా ఉంటుందంటే మనం చేసే ప్రతి పనిలోనూ వెనకాల అది మనల్ని పొంచి చూస్తున్నట్టు ఎలా చేస్తాం. అలాంటప్పుడు నాకు ఈ క్రమశిక్షణ అలవడడానికి, ఇలా అంచెలంచెలుగా పైకి రావడానికి కారణం మా శ్రీమతి రాధాకుమార్ గారు. ఆవిడ నేను సాధించిన ఏ చిన్న విజయమైనా పెద్దదైనా ఆవిడ పాత్ర ఇందులో బహుశా ప్రశంసనీయమైంది. ఎందుకంటే నేను కొన్ని రోజులు చిత్ర నిర్మాణం కోసం దాదాపు నెలలో 20-25 రోజులు బయట ఉండాల్సి వచ్చేది. అలాంటప్పుడు పిల్లలతో వాళ్ళ చదువు సంస్కారం అన్నీ చూసుకొని వాళ్ళ ఎదుగుదలను చూసుకొని నా యొక్క శ్రేయస్సు సంక్షేమాన్ని కోరుకున్న ఆవిడ పాత్ర దీంట్లో చాలా ప్రశంసనీయమైంది. అలాగే మేము నిర్మించిన ప్రతి చిత్రము కూడా విజయవంతం కావడానికి క్రమశిక్షణ, టైం. ఆ రోజుల్లో ఒక సినిమా ఈరోజు ప్రారంభించి పలానా రోజు ముగించి పలానా రోజులు విడుదల చేస్తామని చెప్పే స్థాయికి మా అజంతా కంబైన్స్ ఉండేది. అలాగా ఈ విజయము ఉంది, ఇందులో అపజయం కూడా ఉంది. ఎన్నో సినిమాలు మేము ఆశించిన రీతిలో పోకుండా మేము చాలా నష్టపోయిన పరిస్థితి కూడా ఉంది. అయినా ఎక్కడ మేము ఓడిపోయామో అక్కడే విజయాన్ని ఎదుర్కోవాలనే ఒక పద్ధతిగా అక్కడే విజయాన్ని ఎదుర్కొని మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ ఈ సినిమా పరిశ్రమలోనే ముందుకు రావడం జరిగింది. ఇదంతా కూడా మా స్వయం కృషి కావచ్చు, ఆ భగవంతుడు ఏడుకొండలో అనే ఆశీర్వాదం కూడా ఉంది. ఇన్నేళ్ల మీ చలనచిత్ర కానీ వ్యక్తిగత అనుభవాల్లో మీకు చాలా బాధ కలిగించిన సంఘటనలు, ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బాధ అంటే మనం అనుకున్నది సాధించలేదే అనే ఒక చిన్న పరితాపం. ఏంటంటే 3Dలో ఒక సినిమా తీసాం మేము, కాళీనల్లి జాతర. ఆ సినిమా దాదాపు మేము పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. దాని తర్వాత నా అనుకున్న హీరోలందరినీ కూడా, రజనీకాంత్ గారిని కూడా ఇంకొక సినిమా తీయాలని ఉద్దేశంతో అడిగితే కొంచెం కాలయాపన చేయడం జరిగింది. అలాగే విష్ణువర్ధన్ గారు కూడా నాకు ఆయనతో దాదాపు 10 సినిమాలు తీసిన తర్వాత కూడా నాకు మంచి కథ, మంచి ఇది దొరికితే చేస్తానని చెప్పించారే కానీ అంతకుముందు నేను ఏ కథ చెప్తే దాంట్లో చేసిన ఆర్టిస్టులు నన్ను కథ అడగడం ప్రారంభించారు. అప్పుడు నాకు చాలా బాధేసి మా అన్నగారితో అన్నా, మీరెవరూ లేకుండా ఒక మంచి సినిమా తీసి మన చిత్ర పరిశ్రమలో స్టార్లు లేకుండా కూడా సినిమా తీయచ్చు అనే ఒక ఉదాహరణకు మనం అజంతా మ్యూజియం ఉండాలని చెప్పి సతీ సక్కుబాయ్ అనే ఒక చిత్రాన్ని ఆరతి శ్రీనాథ్ గారితో నిర్మించడం జరిగింది. అది మేము నిర్మించిన అన్ని చిత్రాల కంటే అద్భుతమైన విజయాన్ని సాధించి, ఎలాగైతే తెలుగులో లవకుశ చిత్రానికి బళ్ళు కట్టుకొచ్చి చూశారో అలాగా నార్త్ కర్ణాటకలో బళ్ళు కట్టుకొచ్చి చూసి 25 వారాలు ఆ చిత్రము మేము ఊహించిన దానికంటే కూడా ఘన విజయాన్ని సాధించి మా అజంతా కంబైన్స్ యొక్క పేరుని చిరస్థాయిగా నిలిపిందని చెప్పడానికి నేను ఇప్పుడు ఇచ్చిపడుతున్నాను. మీ ఎదుగుదలకి చాలామంది సహకరించుంటారు, వెన్నుదన్నగా నిలిచి ఉంటారు, ప్రోత్సహించుంటారు. వాళ్ళలో మీరు గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తప్పకుండా. మా ఎదుగుదలకి సినిమా రంగంలో రామానాయుడు ఆయన ఒక విధంగా నేను మీకు చెప్పాలంటే ఈ క్రమశిక్షణ నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి, ఈ సమయపాలన నేర్చుకుంది ఆయన దగ్గర నుంచి. ఆయన చిత్రం ప్రేమనగర్తో మా అజంతా ఎక్కడికో వెళ్ళింది.
మేము ఏమైతే పోగొట్టుకున్నామో దానికి రెండింతలు ఇచ్చింది. అలాగే ఆ ప్రేమ్నగర్ చిత్రం తమిళ్లో వసంతమాలిగ, హిందీలో ప్రేమ్నగర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇలాగా రామానాయుడు గారు, డివిఎస్ రాజు గారు, ఇలా ముఖ్యమైన వ్యక్తులుగా నేను చెప్పుకోవాలంటే వాళ్ళిద్దరూ కూడా మా ఎదుగుదలకి చలనచిత్ర పరిశ్రమలో మేము మర్చిపోలేని వ్యక్తులుగా ఈ రోజుకు వాళ్ళు లేకపోయినా వాళ్ళని మేము గుర్తుంచుకుంటాం. వాళ్ళు మీకు ఏ విధమైన సహకారాన్ని అందించారు? వాళ్ళు తెలుగు సినిమా నిర్మాతలు, మీరు కర్ణాటకలో ఉన్నారు, మీకు ఏ విధంగా వాళ్ళు సహకరించారు? వాళ్ళ చిత్రాలన్నీ కర్ణాటక రాష్ట్రానికి మేము పంపిణీదారు. ఆ రోజుల్లో ప్రేమ్నగర్ సినిమా 25 వారాలు కర్ణాటకలో ఆడిందంటే దాని రాబడి, దాని రెవెన్యూ ఎంతో మీరు ఊహించుకోవచ్చు. అలాగే వసంతమాలిగ, అలాగే ప్రేమ్నగర్ హిందీ, ఈ 3 చిత్రాలు కర్ణాటక రాష్ట్ర పంపిణీదారులుగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మాకే ఇచ్చేవారు. అంటే ఆర్థికంగా మేము కన్నడ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమాల పంపిణీదారులుగా మేము చేసిన చిరస్థాయి ప్రయాణాన్ని ఆయన దాన్ని సుదీర్ఘంగా మంచిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మాకు సహాయం చేశారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని చలనచిత్రాలు నిర్మించారో, ఎన్నిటికి పంపిణీదారులుగా వ్యవహరించారు? ఈ ప్రయాణంలో మీరు గడించిన అనుభవాలేమి? చిత్ర నిర్మాణం తీసుకుంటే దాదాపు అజంతా కంబైన్స్ నిర్మాణ సంస్థ కింద 26-27 చిత్రాలు నిర్మించారు. దాంట్లో రాష్ట్రపతి యొక్క పురస్కారం అందుకున్న శ్రీ రాఘవేంద్ర వైభవం, సింహాసన, రాజకీయ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రు ముఖ్యమంత్రిని ఒక నాటకం వేసేవారు. ఆ ముఖ్యమంత్రి చంద్రుడు నన్ను తీసుకెళ్ళి ఆ నాటకం మా అన్నకి నాకు ఆ నాటకం చూపించి, అన్నా దీన్ని మీరు సినిమాగా తీస్తే బాగుంటుందని చెప్పారు. అప్పుడు మాకు ఇది నచ్చి ఆ సినిమాని సింహాసన అనే పేరుతో అనంతనాగ్తో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రుతో ఆ సినిమా తీయటం జరిగింది. అది కూడా చాలా బాగా ఆడింది. అప్పటి నుంచి చంద్రు గారి పేరు ముఖ్యమంత్రి చంద్రు అయింది. సో చలనచిత్ర రంగంలో కూడా ఆదాయమే ముఖ్య ఉద్దేశం కాకుండా కొన్ని నిబంధనలు, కొన్ని మంచి సినిమాలు తీయాలన్న పేరుతో తీర్చిన సినిమాలు రాఘవేంద్ర వైభవం, సింహాసన ఇలాంటి చిత్రాలు. మీకు రంగస్థలంలో కూడా అనుభవం ఉంది. రంగస్థలంలో నటుడుగా మీరు తెలుగు, కన్నడ దాంట్లో నటించారా? దానికి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పండి. చిన్నప్పటి నుంచి మా కుప్పంలో మీకు తెలుసు, కంగొంది కుప్పం అనే ఒక ప్రాంతంలో వీధి నాటకాలకు చాలా ప్రసిద్ధమైంది, సుప్రసిద్ధమైంది. ఆ వీధి నాటకాలు వాళ్ళు వేసేటప్పుడు పౌరాణిక నాటకాలు, మహాభారతం, రామాయణం, లవకుశ లాంటి నాటకాలు చూస్తూ నాటకం మీద నాకు చాలా విపరీతమైన అభిమానం ఏర్పడింది. మొట్టమొదటి నేను స్కూల్లో 9వ తరగతి చదువుకునేటప్పుడు నేనే స్వయంగా రాసి, నేనే స్వయంగా దర్శకత్వం వహించి మన దేశం అనే నాటికని ప్రదర్శించడం జరిగింది. అది అందరూ ప్రశంసలు అందుకున్నాయి. అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు మరుసటి రోజు జరిగే ప్రార్థనా సమావేశంలో తాజ్మహల్ బొమ్మ తెచ్చి నాకు బహూకరిస్తూ, నువ్వు కేవలం ఒక నాటక రంగంలోనే కాదు, నువ్వు మంచి వక్తవు, మంచి స్కూల్లో అందరినీ క్రమబద్ధతతో నడిపిన లీడర్వి, ఈ తాజ్మహల్ని ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించిందో అంత కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని ఆశీర్వదించారు మా కీర్తి శ్రేష్ఠులు, మా ప్రధానోపాధ్యాయులు గోపాలరత్నం గారు. వారిని ఇప్పుడు తలుచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాటకం రంగం మీద ఏర్పడిన మక్కువతో దాదాపు ఆంధ్రప్రదేశ్లో హిందూపూరు, మదనపల్లి, బెంగళూరు, తర్వాత ఢిల్లీ ఆల్ ఇండియా స్కూల్ ఆఫ్ డ్రామా ఇలాంటి చోట్ల అల్లూరి సీతారామరాజు, కృష్ణదేవరాయలు, ప్రార్థన లాంటి నాటకాలు వేస్తూ ఉంటే సినిమాకు వచ్చేంత జనం వచ్చేవారు మా నాటకాలకు. రవీంద్ర కళాక్షేత్రం అంత పాపులర్. రాధాకృష్ణరాజు తెలుగు విజ్ఞాన సమితిలో నాటకం వేస్తున్నారంటే కిక్కిసిపోయేది ఆడిటోరియం. అంత పకడ్బందీగా, అంత స్టేజ్ క్రాఫ్ట్స్ అంటే సినిమా అనుభవం ఉంది కదా. అల్లూరి సీతారాములు ఇస్తే చిట్టటి అడవిలా అక్కడ చేసేవాళ్ళు, ప్రార్థన ఇస్తే శ్మశానాన్ని కల్పించేవాళ్ళని. అలాగే ఇంకొక ఏ నాటకం తీసుకున్నా ఆహార్యం కానీ, వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ కానీ నాటకానికి అదే ప్రాణం పోసే విధంగా దాన్ని కేంద్రీకరించి దాని మీద దృష్టి పెట్టి నాటకాలు ఆడి విజయం సాధించిన సందర్భాలు అది. అందుకంటే నాటకం అంటే నాకు ఎక్కువ ఇష్టము. ఆ నాటకము, ఆ తెలుగు మీద భాషాభిమానమే ఈ తెలుగు విజ్ఞాన సమితిలో అడుగుపెట్టడానికి కారణమైందని మీకు తెలియజేస్తుంది. మీరు ఎంతో ఒత్తిడితో కూడుకున్న ఈ సినిమా వ్యాపారంలో ఉంటూ కూడా ఈ నాటకాలకి సమయాన్ని ఎలా కేటాయించేవాళ్ళు? సినిమా మా కార్యాలయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు 6 గంటల వరకు పనిచేశాను.
6 గంటల తర్వాత శేషాద్రిపురంలో తెలుగు పాఠశాల, అక్కడ కీర్తి చేసిన శ్రీనివాసరావు గారు, వారిని చెప్పుకోవాలి, నేను వారిని గుర్తు చేసుకున్నాను. వారు ఉండేవారు. ఆ పాఠశాల భవనాన్ని మా క్రియాసలు చేసుకోవడానికి ఆయన అందుబాటులోకి తెచ్చి మేము నాటకాలు వేయడానికి, నాటికలు వేయడానికి కళాకారులను కూడా చేకూర్చి ఆయన దగ్గరుండి నాటకాలు ఆడించిన సందర్భాలు ఉన్నాయి. ఆ శ్రీనివాసరావు గారు స్వయంగా పర్యవేక్షించి ఈ నాటకంలో ఆయన వాచకం, ముఖ్యంగా నేను డైరెక్ట్ అయితే చేస్తాను కానీ తెలుగు ఉచ్చారణ, వాచక దోషాలను ఆయన కనిపెట్టి అందరినీ కూడా మంచి కళాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నించిన వారిలో శ్రీనివాసరావు గారు కూడా ఒకరు. ఆ విధంగా ఈ నాటక రంగంతో నాకు అభినాభావ సంబంధం ఏర్పడింది. మీరు మీ జీవితంలో చాలా విజయాలు సాధించారు, కానీ మీ పైన విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే మీరు పచ్చి అవకాశవాది అని, ఏరుదాటి తప్పతెగలేసే వ్యక్తిత్వం మీదని. దీనికి మీ స్పందన ఏమిటి? దీనికి ఒక సమాధానం చెప్పగలుగుతున్నాను. 1967 సంవత్సరంలో తెలుగు విజ్ఞాన సమితిలో నేను కాలు పెట్టాను. మీకు తెలుసు, ఇప్పుడు మీరు సాగునీరు చూసినా, నా యొక్క గత చరిత్రలో ఛాయాచిత్రాలు చూసినా, ఈ సంస్థకు సేవ చేసిన ప్రతి అంశము, ప్రతి అంగుళము కొంతమంది మిత్రులకు తెలుసు. ఇక్కడ ఎందుకు అలా అంటారంటే, ఒక మనిషి యొక్క ఔన్నత్యాన్ని, వాళ్ళు ఎదిగే విధానాన్ని కొందరు ఓర్చుకోలేదు. కారణం అంతా తెలుగు విజ్ఞాన సమితి అంటే రాధాకృష్ణరాజు అంటే తెలుగు విజ్ఞాన సమితి. ఇందులో తప్పేముందో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే నా సంసారం, నా వ్యాపారం అన్నిటికంటే కూడా ఎక్కువగా నేను అభిమానించి ప్రేమించేది ఈరోజు ఈ తెలుగు విజ్ఞాన సమితి. సాధారణ సభ్యునిగా ఇందులో నేను చేరి కార్యవర్గ సభ్యునై, కార్యదర్శినై, ప్రధాన కార్యదర్శినై, ఫౌండర్, ట్రస్టీ, తెలుగు విజ్ఞాన సమితి ట్రస్ట్కి అయి అధ్యక్షునిగా 50 సంవత్సరాలు వివిధ హోదాల్లో నేను ప్రయాణం చేశాను. ఇలాంటి సందర్భాల్లో వాక్చాతుర్యం కానివ్వండి, చలనచిత్ర పరిశ్రమతో నాకున్న అనుబంధంతో ఘటానుఘట్లు నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి కృష్ణ, శోభను బాబు, మొన్నటి వరకు మీకు తెలుసు జయప్రద, జయసుధ, విశ్వనాథ్ గారు, నేను ఎవరు పిలిచినా నాకుండే అనుబంధంతో వాళ్ళు మా సంస్థకు వస్తున్నారు. మేము అందించే పురస్కారాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణదేవరాయల పురస్కారం అంటే అదేదో రాజ్యోత్సవ పురస్కారం లాగా అందరూ కూడా భావించి ఆ పురస్కారం మాకు ఇవ్వాలని ఫోన్లు చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఎదుట వ్యక్తిలో కించెత్తు అసూయ, ద్వేషం ఉంటుంది. అది మానవ సహజం, మీకు తెలుసు. ఏరు దాటి తెప్ప తగిలేసేంతటి పని నేను ఎప్పుడూ చేయలేదు. అలాంటి అవసరం నాకు లేదు. ఆర్థికంగా భగవంతుడు నన్ను సలక్షణంగా పెట్టాడు. అలా చూస్తే కొన్ని లక్షల రూపాయలు నా సొంత డబ్బులు సమితి యొక్క ఔదార్యానికి, సమితి యొక్క ఔన్నత్యానికి, సమితి పెరగడానికి నేను ఖర్చు చేశాను. నేను హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, మద్రాసు వెళ్ళినా నా సొంత డబ్బులతో వెళ్ళేవాడిని. నా సొంత డబ్బులతో ఉండి కళాకారులతో మాట్లాడేవాడిని. మీకు గుర్తు ఉంటుంది, తెలుగు విజ్ఞాన సమితి సువర్ణ మహోత్సవాలు జరిపినప్పుడు సుశీల గారు, జేసుదాస్ గారు, జానక్ గారు లాంటి నాగేశ్వరరావు, నారాయణ రెడ్డి గారు, ఇలాంటి మహామహులందరూ వచ్చి అక్కడ ఉండి లక్షలాది, వేలాది మంది జనంతో మన యొక్క కార్యక్రమాలు నిర్వహించారంటే దానికి కావడం రాధాకృష్ణరాజు అని కొందరికి అసలు ఉండొచ్చు. అందరితో పరిచయం ఉండదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను. మనం కూర్చున్న కృష్ణదేవరాయ కళామందిరం మీరు పాతదిగా ఉన్నప్పుడు చూశారు, ఇప్పుడు కొత్తదిగా కూడా చూస్తున్నారు. 3,80,00,000 రూపాయలతో ఈ సుందరమైన ఆడిటోరియాన్ని నేను నిర్మించడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కార్యవర్గానికి అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా కమిటీ ఉంది, అందరూ సహకారం చేస్తున్నారు. కానీ డబ్బు తేవటానికి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక వ్యక్తిత్వం. ఇందాక మా స్నేహితులు అన్నారు, మీరు అడిగితేనే ఇస్తారని. నిజమే. ఈ కళామందిరం కట్టడానికి మహానుభావుడు సుబ్బరామరెడ్డి గారు అడిగినదే 50 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చారు. సిద్ధరామయ్య గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు, నేను ఇలా ఆడిటోరియం రెనోవేట్ చేయాలి, నాకు డబ్బులు కావాలంటే 40 లక్షలు ఇచ్చారు. అలాగే మా ఎస్ఆర్ నాయుడు, మా ఉపాధ్యక్షులు, ఫస్ట్ దీనికి డబ్బు ఫౌండేషన్ లేదు అని అంటే ట్రస్టీలు చేసుకుని లక్ష రూపాయలు తీసుకుందామని చెప్పి అక్కడ చేసిన ఛాయాచిత్రాల్లో ఉన్న అందరు ప్రముఖులు కూడా ₹1,00,000 ఇచ్చి 22 లక్షల రూపాయలు మూలధనంతో ఈ ఆడిటోరియం ప్రారంభించారు. ఇలాగా డబ్బులు తేవటము, ఆడిటోరియం కట్టడము, తర్వాత ఎంపీ ఎమ్మెల్యే ఫంక్షన్స్ తెచ్చాను. ఇట్లాగా తెచ్చాను, ఖర్చు పెట్టాను అని చెప్తే నేను తెచ్చాను కాబట్టి అలా అన్నాను. కాబట్టి ఇది ఎక్కడి నుంచి చేశాను? తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షునిగానే చేశాను.
రాధాకృష్ణరాజు అంటే తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుల గౌరవం ఉంది కాబట్టి చేశాను. రాధాకృష్ణరాజు తెలుగుకి ఏదో చేస్తున్నాడు, తెలుగు వాళ్ళకు సేవ చేస్తున్నాడు అనే ఉద్దేశం ఉంటేనే ఎదుటి వాళ్ళు నేను అడిగితే లక్షలు కోట్లు ఇస్తున్నారు. మిగతా వ్యక్తులకు ఎందుకు ఇస్తారు? ఈ అసూయ అనేది మనిషిలో ఉంది, దాన్ని మనం పోగొట్టలేము. కాబట్టి దాని గురించి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను. ఈ నేళ్ల జీవితంలో మీరు గ్రహించిన సత్యం ఏమిటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను గ్రహించిన సత్యం, నగ్న సత్యం ఏంటంటే నిష్ఠావంతంగా పరిశుద్ధంగా పనిచేసేవాడిని అదే పనిగా విమర్శించే కొందరున్నారు ఈ సమాజంలో. కానీ అందరూ ప్రశంసిస్తారు. మంచి పని చేశారని 100లో 90 మంది అన్నా 10 మంది ద్వేషిస్తారు. అది మానవ సహజం. అందరినీ మెప్పించాలంటే నా వల్ల కాదు, మీ వల్ల కాదు. అందరి దగ్గర మంచోళ్ళు అనిపించుకోవటం అంత తేలికైన పని కూడా కాదు. కానీ నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఎంతమంది ఉపాధి కల్పించాం, పాఠశాలను పెట్టాం, 700 మంది విద్యార్థులు చదువుతున్నారు, 50 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మనకు స్టాఫ్, మాకు తెలుగు విజ్ఞాన సమితి ఆడిటోరియము నిర్వహణకి నాకు 10 మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కళా సంస్కృతి ద్వారానే నేను సంపాదించి వాళ్ళందరికీ కూడా మేము భోజనం అన్నం పెట్టగలుగుతున్నాం. ఇలాంటప్పుడు సంతోషించాలి. కానీ ఒక మంచి పని చేస్తే దాన్ని విమర్శించాలని విమర్శే పనిగా పెట్టుకుంటే అది ద్వేషం, కసి. ఒక మనిషి ఎదుగుదలని చూసి ఓర్వలేనితాం. దానికి సమాధానం ఒకటే, మనిషి ఒకసారి నిశ్చితంగా ఆలోచించాలి. నేను ఏం చేస్తున్నా? ఒక మనిషిని విమర్శించే ముందు నువ్వు అలా చూపించే ముందు చెయ్యి, నిన్ను కూడా చూపిస్తావు. సో నేను ముక్కుసూటిగా వెళ్తున్నా. ఏదైనా సరే నేను అనుకున్నది మంచిది అంటే చేస్తా. నాకు నా కార్యవర్గం మంచి సపోర్ట్ ఉంది, ఉన్న కార్యకర్తలందరూ కూడా మంచి సపోర్ట్ ఉంది. నేను ఏం చేసినా కూడా ఇది మీరు మంచి పని చేస్తున్నారు, సంస్థ అభివృద్ధికి ఔన్నత్యానికి మేము మీతో ఉంటామని నా భుజం తడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, బెంగళూరు నగరంలో ఎన్నో తెలుగు సంఘాలకు ఆద్యులు మీరు. ఈ బెంగళూరు మహానగరానికి మీరు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు? మీరు ఎక్కడ జన్మించారు? నా జన్మస్థలం చిత్తూరు జిల్లా కుప్పం. మా నాన్నగారు రైల్వే శాఖలో ఉద్యోగం చేసేవారు. చాలా చిన్న ఉద్యోగం. మా నాన్నగారు సూపరింటెండెంట్. ఆ తెలుగు పాఠశాల అక్కడ కుప్పంలో, అక్కడ చదువుకుని ప్రాథమిక విద్య 10th వరకే చదువు, ఎక్కువ ఏం చదువుకోలేదు. చదువుకున్న తర్వాత మీకు నిజంగా చెప్పాలంటే నాకు చదువు అవ్వలేదు. మా అన్నగారు ఎంతో కష్టపడి నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. నేను యాక్టర్ అయ్యాను స్టేజ్ మీద. మా హెడ్ మాస్టర్ గారు మా అన్నగారిని పిలిచి, మీ తమ్ముని తీసుకెళ్ళిపోయే స్కూల్ నుంచి, ఇక్కడ ఉంటే అందరూ చెడిపోతారు అని చెప్పాడు. ఎవరైతే తాజ్మహల్ బొమ్మ నాకు ఇచ్చి ఇంత ఖ్యాతి నీకు వస్తుంది అని చెప్పారో ఆయన మీ తమ్ముని తీసుకెళ్ళమని చెప్పారు. అంటే నాటకాల మీద వ్యామోహం నాకు. పిల్లలందరినీ తీసుకోవడం, నాటకాలు ఆడటం, నాటకాలు నేర్పించడం, ఇలా చేస్తున్న సందర్భంలో ఇంకా మా అన్నగారు ఇంకా వీళ్ళకి చదువు అవ్వదు, 2 సార్లు తప్పాను 10th. సరే బెంగళూరుకి తీసుకొచ్చాను. అలా బెంగళూరుకి తీసుకొచ్చిన తర్వాతే మా అన్నగారు ఉన్న చలనచిత్ర పరిశ్రమలో మీకు ఇంతకు ముందే చెప్పినట్టు నేను ఒక రిప్రజెంటేటివ్గా ప్రవేశం చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా మా అన్నగారితోనే ఉండి చలనచిత్ర పంపిణీదారులుగా, నిర్మాతలుగా ఎదిగి బెంగళూరులో తిరగడం జరిగింది. సార్, ప్రస్తుతం మీరు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. నగరంలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ. మీరు అధ్యక్షులైన తర్వాతనే ఈ సంస్థకు చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మీ హయాంలో సంస్థ ఏ స్థాయి నుంచి ఎంత స్థాయి దగ్గర తీసుకువెళ్ళారు? తెలుగు విజ్ఞాన సమితిని గురించి నేను మీకు క్లుప్తంగా చెప్పాలంటే, దీని మూల పురుషుడు ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ప్రజల యొక్క సంక్షేమాన్ని, వాళ్ళ యొక్క విద్యా సాంస్కృతుల పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో కీర్తిశేషులు సూర్య భగవంతం గారు, సాంబయ్య గారు, ముఖ్యంగా అన్నారావు గారు, వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళ కోసం ఒక సంస్థ ఉండాలని 1956 సంవత్సరంలో తెలుగు విజ్ఞాన సమితిని ప్రారంభించారు. ఈ సంస్థకి అధ్యక్షులుగా అన్నారావు గారు, సూర్య భగవంతం గారు, ఎస్కే నారాయణ గారు అందరూ. తర్వాత వచ్చిన అధ్యక్షులు సురేంద్రనాథ్ బెనర్జీ. ఆయన పాత్ర కూడా చాలా ప్రముఖమైంది. అన్నారావు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడే ఈ స్థలాన్ని తెలుగు విజ్ఞాన సమితి కోసం వారు
ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవటం జరిగింది. ఈ ప్రవేశం నేను తెలుగు విజ్ఞాన సమితిలో రావడానికి కారణం సురేంద్రనాథ్ గారు కూడా నాలాగా చలనచిత్ర పంపిణీదారులు గాంధీనగర్లో ఉండేవారు. ఆయన నా యొక్క తెలుగు భాషాభిమానాన్ని, తెలుగు సంస్కృతి మీద ఉన్న మక్కువను చూసి నువ్వు తెలుగు విజ్ఞాన సమితిలోకి వస్తే బాగుంటుందని చెప్పినని తెలుగు విజ్ఞాన సమితి తీసుకొచ్చిన ఘనత సురేంద్రనాథ్ బెనర్జీ గారిని, తర్వాత అన్నారావు గారు. 1978 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా అన్నారావు గారు వెళుతూ, రాధాకృష్ణరాజు నువ్వు అధ్యక్షులుగా ఉంటే బాగుంటుంది, నీకు దీని మీద చాలా పట్టుదల ఉంది, పట్టు ఉంది, ఏమో చేయాలని ఒక తపనుంది, కాబట్టి తెలుగు విజ్ఞాన సమితికి నువ్వు అధ్యక్షులుగా ఉండు అని జరిగిన సర్వసభ సమావేశంలో నన్ను అధ్యక్షునిగా చేసి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా వెళ్ళారు పాలక మండలికి. అప్పుడు ఈ భవనం నిర్మాణం లేదు, కేవలం మీరు కూర్చున్న ముందున్న 4 గదులే ఉన్నాయి. అప్పుడు అన్నారావు గారికి చెప్పాము, ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, ఆర్థికంగా కూడా తెలుగు అప్పుడు ఎంత సభ్యత్వ రుసుము 10 రూపాయలు. మేము ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఎవరో దాతల నుంచి సహకారం తీసుకొని చేసుకునే పరిస్థితి. అప్పుడు అన్నారావు గారు మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ₹1,00,000 ఈ భవన నిర్మాణం కోసం ఇచ్చారు, మహానుభావం. అందుకే మేము ప్రారంభించిన పాఠశాలకు తిరుమల విద్యానికేతన్ అని మేము నామకరణం చేయడం జరిగింది. అలాగా ఇంతమంది మహానుభావుల యొక్క ఆశయాలకి అనుగుణంగా ఎంతోమంది ఈ సంస్థని పైకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆయన నాకు అప్పగించిన తర్వాత అధ్యక్షుని బాధ్యతలు, నేను ఇక్కడ ఒక కళామందిరం కావాలి అని చెప్పి ఈ ఆడిటోరియం మీరు పాతది కూడా చూశారు, శ్రీకృష్ణదేవరాయల కళామందిరాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది, నిర్మించడం జరిగింది. ఆ కళామందిరం ద్వారా కొద్దిగా ఆర్థికంగా సమితి నిలదొక్కుకోవటం, తర్వాత విరాళాలు స్వీకరించడం, ఇలాగే సమితి యొక్క కార్యకలాపాల కోసం దాన్ని వినియోగించుకుంటూ వచ్చాను. నేను అధ్యక్షుడైన తర్వాత ఎంతో ఉన్నతమైన కార్యక్రమాలు చేశాను. అందులో ముఖ్యంగా 1990లో అఖిల భారత తెలుగు మహాసభ, అసలు నభూతో నభవిష్యత్తు అంటున్నారు అందరూ ఈరోజు కూడా, కీర్తిశేషులు నారాయణ రెడ్డి గారు నా గురువు గారు, ఆయన తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నప్పుడు, రాధయ్య బెంగళూరులో అఖిల భారత తెలుగు మహాసభలు చేస్తున్నాం, నువ్వు ఉండాలి, మన వాళ్ళు అందరినీ సేకరించి తెలుగు మహాసభ చేస్తే బాగుంటుందని చెప్పేనే ఆయన అభిప్రాయానికి దోహదం చేసే విధంగా ఇక్కడ ఉన్న అన్ని కుల సంఘాలు ఒకేసారి అందరూ ఏకదాటిగా వచ్చి ఆ తెలుగు మహాసభలను 7,000 మంది ప్రతినిధులు హాజరైన తెలుగు మహాసభలు దిగ్విజయంగా నిర్వహించడంలో తెలుగు విజ్ఞాన సమితి యొక్క పాత్ర చాలా ప్రశంసనీయంగా ఉంది. అట్లాగా తెలుగు విజ్ఞాన సమితికి తెలుగు ప్రజల నుంచే కాక కర్ణాటక రాష్ట్రాల్లో నివసించే కన్నడ ప్రజలు కూడా ఆదరాభిమానాలు చూడటం మొదలెట్టారు. కారణం ఏంటంటే, మేము ప్రారంభించిన కృష్ణదేవరాయ పురస్కారాన్ని సమకాలికంగా ఇటు తెలుగులో ఒకరికి అటు కన్నడంలో ఒకరికి ఇస్తూ రావడంతో ఆ కృష్ణదేవరాయల కాలం నుంచి ఉన్న తెలుగు కన్నడ అభినాభావ సంబంధాలు పెరుగుతూ వచ్చింది. అలా నేను అధ్యక్షుడైన తర్వాత తెలుగు విజ్ఞాన సమితి యొక్క అభ్యున్నతికి, దాని యొక్క ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చాలా తీవ్రంగా చేయడం జరిగింది. ఈరోజు నిలదొక్కున్నాం. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కృష్ణదేవరాయల పేరులో కళామందిరం అంటూ లేదు. ఆయన పేరులో కళామందిరం ఇచ్చిన ఘనత కూడా తెలుగు విజ్ఞాన సమితి అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తాం. సార్, పరాయి రాష్ట్రాల్లో తెలుగువారు ఎదుర్కొన్న సమస్యల గురించి మీరు చాలా పోరాటాలు చేశారు. హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు అనేక విజ్ఞాపన పత్రాలతో వెళ్ళారు. ఇప్పుడు పరాయి రాష్ట్రాల్లో తెలుగు భాష పరిస్థితి ఏమిటి? పరాయి రాష్ట్రాల్లో కాదు, ఇప్పుడు స్వరాష్ట్రంలోనే తెలుగు భాష ఉనికిని ప్రశ్నార్థకంగా చేసింది ప్రభుత్వాలు. ఆ రోజుల్లో మేము రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ రక్షణ ప్రకారం తెలుగు భాష యొక్క వికాసానికి, విద్యా వికాసానికి మేమందరం ఎంతో కృషి చేశాం. దీనికి రాజ్యాంగం యొక్క సంరక్షణ ఉంది. మనకి ఒసూరు మొదలుకొని, బెరహంపూర్ మొదలుకొని, తమిళనాడులో సేలం మొదలుకొని అన్ని చోట్ల ఉన్న తెలుగు పాఠశాలలను మూసివేసే పరిస్థితి వస్తే
కాదు కూడదు అని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళితే ఆయన ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఉత్తరం రాయటం జరిగింది. మీ రాష్ట్రాల్లో ఉన్న భాషా అల్పసంఖ్యాకులకు తెలుగు పాఠశాలలు చాలా అవసరం ఉంది. అలాగే మీ రాష్ట్రానికి సంబంధించిన కన్నడ భాష కానివ్వండి, తమిళ భాష కానివ్వండి, మా రాష్ట్రంలో ఉంటే మేమిస్తున్న ప్రోత్సాహకాలు, మేమిస్తున్న సహాయ సహకారాలు మీరు అందించాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిన తర్వాత చాలా వరకు కొంచెం తెలుగు భాష విద్యాబోధన పరిస్థితి చక్కబడింది. ఆ తర్వాత ఏమైంది అనేది విషయం ఏంటంటే, ముఖ్యంగా తెలుగు వాళ్ళమైన మనమే మన పిల్లల్ని తెలుగు నేర్చుకోవాలనే పరిధి దాటి ఆంగ్ల మాధ్యమంలో చేర్చాలనే ఒక మనోభావంతో తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ యొక్క సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఆంగ్ల భాష మీదే వాళ్ళకు మక్కువ ఎక్కువ చూపుతూ ఉంటే ఇంకా తెలుగు భాష మనుగడెక్కడ? యునెస్కో ఎప్పుడో చెప్పింది తెలుగు భాష అంతరించిపోతా ఉంది. ఇప్పుడు ఆ అవసాదనకు వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను. హొసూరు తీసుకుంటే మీకు తెలుసు, హొసూరులో నేను కోదండరామయ్య గారు ఉన్నప్పటి నుంచి తెలుగు భాష కోసం మేము అక్కడ తమిళ్లో అక్షరాలు రాసింటే దాన్ని చెరిపేసి తెలుగులో రాసిన సందర్భాలు ఉన్నాయి. మొన్నటి వరకు కూడా హొసూరులో జరిగిన అన్ని పోరాటాల్లో తెలుగు పాఠశాలని మీరు కాపాడాలని, 10వ తరగతి పరీక్షలు తెలుగులో రాయకూడదు అనే నిర్బంధాన్ని తొలగించాలని సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము స్టే తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఆ స్టేలోనే 10వ తరగతి పరీక్షలు నడుస్తాం. మరి ఇలా ఉంటే ఎన్ని రోజులకు ఈ యొక్క తెలుగు భాష యొక్క మనుగడ ప్రశ్నార్థంగానే ఉంది. దాన్ని మేమే కాదు, పోషకులు ఆలోచించాలి, మాతృభాష నేర్చుకునే వాళ్ళు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి. తల్లులైనా కనీసం తమ బిడ్డలతో తెలుగులో మాట్లాడితే ఈ తెలుగు భాష కొంతైనా బతికి బట్ట కడుతుందని నా అభిప్రాయం. సార్, హొసూరు ప్రస్తావన వచ్చింది కనుక ఇప్పుడు హొసూరు ఇంకొక సమస్య ఎదుర్కొంటా ఉంది. ఇప్పటికే తెలుగు మీడియం పాఠశాలను మూసివేయడము, తెలుగు భాషను బోధనా భాషగా తీసివేయడం ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా తెలుగు గ్రామాల పేర్లు కూడా క్రమేపీ మార్చేస్తున్నారు, ఆ పేరిట సర్కిల్ వస్తూ ఉంది అని ఒక రకమైన ఆందోళన హొసూరులో నెలకొంటూ ఉంది. హొసూరుతో మీకు చక్కటి అనుబంధం ఉంది. ఈ తరుణంలో మనము హొసూరులోని తెలుగువారికి అండగా నిలబడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఇది ఒక ఉద్యమ స్ఫూర్తి కావాలి, మళ్ళీ ఒక ఉద్యమం రావాలి ఆ ప్రాంతాల్లో. ఎందుకంటే అక్కడ దాదాపు నా ఉద్దేశం 10,000 కుటుంబాలకు చెందిన విద్యార్థులు ధర్మపురి, కృష్ణగిరి జిల్లా, హొసూరు తాలూకాల్లో తెలుగులో విద్యాభ్యాసం చేసిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి, చదువుకుంటున్నారు. కానీ నిర్బంధ తమిళ భాష తీసుకొచ్చి రాజ్యాంగపరంగా మనకున్న హక్కును తమిళనాడు ప్రభుత్వం కాదరాసింది. ఆ దిశలో నేను హొసూరు శాసనసభ్యులైన గోపీనాథ్ గారితో, పూర్వ శాసనసభ్యులైన మనోహర్ గారితో, ఇలా అక్కడ తెలుగు కోసం కృషి చేసిన ఇప్పుడు మొన్నటి వరకు మంత్రిగా ఉన్న బాలకృష్ణారెడ్డి గారితో కూడా వారు అన్నారు, తప్పకుండా మేము మా మంత్రివర్గ ఉపసంఘంలో మాట్లాడి తెలుగు వారికి అన్యాయం చేయకుండా చూస్తామని చెప్పారు. అంతటితో కొంత అది అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి దృష్ట్యా దాని మీద వాళ్ళు అంతగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేకపోయారు. ఇప్పుడు మొన్న నేను ఏదో ఒక కార్యక్రమానికి వెళితే మీరు చెప్పారు, ఇలా పేర్లన్నీ కూడా మార్చేస్తున్నారు తెలుగు పేర్లు. తెలుగు భాషని చదువుకోకుండా చేసే ప్రభుత్వం గ్రామాల పేర్లు, ఇది పేర్లు జీవో తెచ్చి మార్చేస్తుంటే ఒక ఉద్యమం చెయ్యాలి. అక్కడ దానికి రాజకీయమైన శక్తి కూడా కావాలి. కేవలం తెలుగు ప్రజలు చేస్తే ఆ ఉద్యమం కాదు. దీనికోసం తెలుగులో మన హొసూరు శాసనసభ్యులు గోపీనాథ్ గారు శాసనసభలో తెలుగులో మాట్లాడారు. జయలలిత గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఆమె కూడా తెలుగులోనే సమాధానం చెప్పడం జరిగింది. ఇలా అన్ని పక్కల నుండి తెలుగు భాషకు, తెలుగు ఉనికికి అన్యాయం జరుగుతూ ఉంటే దీనికి ఒక రాజకీయమైన చైతన్యం కలిసి వస్తే మనం అందరం కూడా ఈ పోరాటంలో పాల్గొని మనం అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఆత్మవిశ్వాసం నాకు. సార్, మీరు చక్కటి కళాకారులని విన్నాం. బెంగళూరులో ఒక నాటక ప్రదర్శన సందర్భంగా మీరు ఒక పాత్రలో నటిస్తూ మీ మీసం ఊడిపోతూ ఉంటే దాన్ని కనబడనీయకుండా మీ పాత్రను చక్కగా నిర్వర్తించారని ఆ ప్రదర్శనకు అతిథిగా హాజరైన శోభన్ బాబు ప్రశంసలు అందుకున్నవారు మీరు.
ఇదే క్రమంలో మీరు తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. తెలుగు విశ్వవిద్యాలయము, ద్రవిడ యూనివర్సిటీ, నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్వహించిన తెలుగు మహాసభలు ఇవన్నీ మీ కీర్తి కిరీటంలో కలికితురాయి లాంటి వారు. వీటి గురించి మాకు కొద్దిగా వివరిస్తే. దాదాపు 35 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మహామంత్రి తిమ్మరుసు నాటకం ప్రదర్శిస్తున్నాం రవీంద్ర కళాక్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా. అందులో నా ఆత్మీయ స్నేహితులు మునుస్వామి గారు, కృష్ణదేవరాయలు గారు అతి చక్కగా నడుస్తున్నారు. నేనేమో తిమ్మరుసుగా వేశాను. మీరు అన్నట్టు ఆ పాత్రలో లీనమై నేను నడుస్తున్నప్పుడు ఈ మీసం జారిపోయింది, నేను చూసుకోలేదు. శోభన్ బాబు గారు చెప్తున్నారు, పక్కలో ఉన్నాను, రాజుగారికి చెప్పు మీసం వచ్చేస్తాను, నాకు వినబడతాను. కానీ ఎలా చెయ్యాలి? ఆ సన్నివేశంలో నేను నటించే సన్నివేశం నా చేయి ముఖం మీదకి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. అయినా ఏదో ఒక సందర్భంగా మేనేజ్ చేసి ఇలా చిన్నుడై ముఖం పెట్టుకుని ఆ మీసాన్ని అతికించి మళ్ళీ మాట్లాడారు. శోభన్ గారు చెప్పట్లు పెట్టారు. అట్లాగా సమయస్ఫూర్తితో శోభన్ బాబు గారు నన్ను ఎప్పుడు చూసినా మీసం ఊడిపోయిన తిమ్మరుసు ఉంటూ ఉంటారు. పాప ఆయన కీర్తిశేషులు అయ్యారు. అలా నాటక రంగంలో ఎన్నో సమయస్ఫూర్తులు మహానటులు నేర్చుకున్నది వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. ఇంకా తెలుగు మహాసభలు అంటారా, మొట్టమొదటి 1975లో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకి కార్యదర్శిగా పనిచేసే అదృష్టం నాకు దొరికింది. మండల వెంకటకృష్ణారావు గారు కార్యాధ్యక్షులు, అధ్యక్షులేమో అప్పటి ముఖ్యమంత్రి జనగామ వెంకటరావు గారు, నేను ఉపేంద్ర గారు ఇద్దరు కార్యదర్శులు. ప్రధాన కార్యదర్శి ఎంఆర్ కృష్ణ గారు, అధ్యక్షులు ఎంఆర్ అప్పారావు, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. అప్పుడు మేము అందరం హైదరాబాద్ లకిడికాపురంలో కృష్ణా లాడ్జ్ అనే ఒక లాడ్జిలో ఉండేవాళ్ళం. ఉదయం 6:30, 7 గంటలకు లేచి కృష్ణారావు గారు ఉండే కాంగ్రెస్ ఆఫీస్ వెనకాల ఇంటికి వెళ్ళేవాడు. ఆ రోజుల్లో అక్కడ ఆయన ఇల్లు ఉండేది. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర అన్ని నోట్స్ రాసుకుని ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి ఆహ్వానాలు పంపాలి, ఏమేమి చేయాలి అనే ఈ తెలుగు యొక్క విశాలమైన ప్రతిపాదకని అర్థం చేసుకుంది వెంకటకృష్ణారావు గారి దగ్గర. సో ఆ తెలుగు మహాసభలకి నేను కార్యదర్శిగా పనిచేసినప్పుడు నారాయణ రెడ్డి గారు వ్యాఖ్యానం ఇక్కడ చెప్పాలి. నారాయణ రెడ్డి గారు సినిమా పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి నాకు స్నేహితుడు. ఆయన మద్రాసులో ఉంటే మా ఆఫీసులో ఉండే మేడ గదిలో ఉండేవారు. అలాగా నారాయణ రెడ్డి గారితో నాకున్న ఈ అభినవ సంబంధాలు దాదాపు 10 తెలుగు మహాసభలు చేయడానికి పునాది. మొట్టమొదటి తెలుగు మహాసభలు హైదరాబాద్, రెండవది బెంగళూరు, మూడవది బెరహంపూరు, నాలుగవది బొంబాయి, ఐదవది ఇలాగ చాలా తెలుగు మహాసభలు చేశాం. బెంగళూరులో కూడా చేశాం. తర్వాత ఆ క్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం సలహా మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా మీరు అన్నట్టు తెలుగు భాష యొక్క ప్రాధాన్యత పోకూడదనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్క ప్రతినిధిని ఎన్నుకొని వారిని పిలిచి వాళ్ళకున్న సమస్యలన్నీ తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ద్వారా, ప్రభుత్వం ద్వారా ఆయా రాష్ట్రాలకు మా బాధల్ని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చి వీలైనంత వరకు ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాం. ఇక ద్రావిడ యూనివర్సిటీ అది రామారావు గారి యొక్క ముద్దుబిడ్డ. తెలుగు విశ్వవిద్యాలయం కూడా రామారావు గారి యొక్క ముద్దుబిడ్డ. అలాగే ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని స్థాపించే క్రమంలో కొన్ని స్థలాల్ని ఎంపిక చేసే ప్రక్రియ జరిగింది. అందులో నాగార్జున సాగర్ ఒకటి, గుంటూరు దగ్గర ఒకటి, పుత్తూరు అప్పటి విద్యాశాఖ మంత్రి బుద్ధకృష్ణనాయుడు, కీర్తిశేషులు బుద్ధకృష్ణనాయుడు పుత్తూరులో పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు మేమందరం కలిసి కుప్పంలో పెడితే బాగుంటుంది, ఎందుకంటే కుప్పానికి అన్ని 3 రాష్ట్రాలు సరిహద్దులు, ఇటు కర్ణాటక, అటు తమిళనాడు, ఇటు కేరళ అని చెప్పి అనుకొని రామారావు గారి దగ్గరికి ఒక బృందం వెళ్ళి ఆయనకు విన్నవించి కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఏర్పాటుకి కృషి చేయడం జరిగింది. విశ్వవిద్యాలయం వచ్చింది. స్థల సేకరణ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వాళ్ళ వాటా మనం
ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన దానికి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు జయలలిత, ఇక్కడ ముఖ్యమంత్రి గారు జేఎస్ పాటిల్ గారి దగ్గర నుంచి అందరి నుంచి మాట్లాడి అక్కడికి మాకు రావాల్సిన మన యొక్క భాగాన్ని వాళ్ళ దగ్గర తీసుకుని విశ్వవిద్యాలయాన్ని అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. అక్కడ మన కర్ణాటక రాష్ట్రం తరఫున బసవన భవన, కేరళ తరఫున నారాయణ భవన, ఆంధ్ర తరఫున వేమన భవన, ఇలాగా ఒక్కొక్క రాష్ట్రానికి చెందించిన మహానుభావుల పేరుతో అక్కడ అభివృద్ధి చేశాము. ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయం చక్కగా జరుగుతుంది. అది చాలా సంతోషం. చాలా సంతోషం అండి. మీ జీవిత అనుభవాలతో పాటు మీ పడిన కష్టాలు, బాధలు, గాథలు, వెతులు అన్నీ కూడా మా ప్రేక్షకులకి తెలియజేశారు. ఖచ్చితంగా మీ ముఖాముఖి నుంచి మా ప్రేక్షకులు ఎంతో కొంత గ్రహించి వాళ్ళ జీవితంలో అలవర్చుకుంటారని మేము ఆశిస్తున్నాం. నమస్కారం. చాలా సంతోషం.